హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్. టుడే డిఎస్సి మ్యాథ్స్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ఫార్ములాస్ అనేవి వస్తే మీరు ఎగ్జామ్లో ఈజీగా సమ్స్ అనేవి చేయగలరు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే డిఎస్సిలో అసలు ఏ బిట్స్ 2019 కానీ లేకపోతే టెట్లో కానీ ఏ ఫార్ములాస్ మీద సమ్స్ ఎక్కువ వచ్చినాయి అని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ, అలాగే మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియోని ఇస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని డిఎస్సి వీడియోస్ కోసం మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి. ప్రతి సబ్జెక్టుకి సంబంధించి వీడియోస్ అనేవి ఫ్రీ వీడియోస్ ఉంటాయి. ఫస్ట్, లంబకోణ త్రిభుజ భుజాలు ఏ బి అయినా దాని కర్ణము √A² + B². ఓకేనా. నెక్స్ట్, వైశాల్యం ఆఫ్ ఏబి ఆఫ్ A ఇంటూ బి. నెక్స్ట్, త్రిభుజ భూమి బి ఎత్తు హెచ్ అయిన వైశాల్యం ఆఫ్ బిహెచ్. నెక్స్ట్, చతుర్భుజము కర్ణం డి దానిపై గీయబడిన ఉన్నతులు H1 + H2 అయిన దాని వైశాల్యము ఆఫ్ డి ఇంటూ H1 + H2. చతుర్భుజ కర్ణము డి. ఈ అన్నిటి మీద కూడా డిఎస్సిలో సమ్స్ అనేవి రావడం జరిగిందండి. ఓకేనా. ఈ ఫార్ములాస్ వస్తే మీరు ఈజీగా ఒక 5 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకుంటారు. ఓకేనా. చతుర్భుజ కర్ణము డి దానిపై గీయబడిన ఉన్నతులు H1 + H2 అయినా దాని వైశాల్యము ఆఫ్ డి ఇంటూ H1 + H2. అలాగే ట్రెపీజియం భుజాల పొడవులు ఏబి, ఇది ట్రెపీజియం అండి, ఏబి వాటి మధ్య దూరము హెచ్ అయినా దాని వైశాల్యం ఆఫ్ ఇంటూ హెచ్ ఇంటూ A + B. ఓకేనా. నెక్స్ట్ అండి, సమాంతర చతుర్భుజ భూమి బి ఎత్తు హెచ్ అయినా దాని వైశాల్యము BH అండి. సమాంతర చతుర్భుజం వైశాల్యము BH. నెక్స్ట్, రాంబస్ కర్ణాలు ఎక్కువ వైశాల్యం మీదే సమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. రాంబస్ కర్ణాలు D1 D2 అయినా దాని భుజం పొడవు ఆఫ్ ఇంటూ √D1² + D2². అదే రాంబస్ చుట్టుకొలత అయితే 2√D1² + D2². అదే రాంబస్ వైశాల్యం అయితే ఆఫ్ ఇంటూ D1 ఇంటూ D2 అండి. ఓకేనా. నెక్స్ట్ అండి, త్రిభుజ భుజాల పొడవులు ABC అయినా చుట్టుకొలత అడిగాడు. చుట్టుకొలత అడిగితే A + B + C. అదే త్రిభుజ వైశాల్యం డెల్టా √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C. అది S అనేది మీకు తెలియదు కదా. S ఎంతండి, A + B + C/2. A + B + C/2. ఓకే. పరివ్యాసార్థము ఎక్కువగా ఈ రెండే అడుగుతున్నారండి. ఇది కూడా నేర్చుకోండి. ఏమంటారు, పేపర్ అనేది కఠిన స్థాయి అయితే ఇలాంటివి కూడా ఇవ్వచ్చు. పరివ్యాసార్థం అయితే ABC/4 డెల్టా. అదే అంతర్వ్యాసార్థము, పరివ్యాసార్థం అంటే బయటండి, బయట వ్యాసార్థం అయితే ABC/4 డెల్టా. అదే అంతర్వ్యాసార్థం అయితే డెల్టా/S. S అంటే తెలుసు కదా మీకు, A + B + C/2. నెక్స్ట్, బాహ్య వ్యాసార్థాలు అయితే డెల్టా/S - A, డెల్టా/S - B, డెల్టా/S - C. ఓకేనా. నెక్స్ట్ అండి, సంబాహు త్రిభుజ భుజము ఏ అయినా చుట్టుకొలత మీద ఎక్కువగా అడుగుతున్నారు. చుట్టుకొలత వైశాల్యం గురించి కూడా డిఎస్సిలో వచ్చిందండి. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 మట్టుకి కంపల్సరీగా వస్తాయి. ఇవి కూడా వస్తాయి, రాదని అనట్లేదు. ఓకే. కానీ ఈ 3 మీద ఎక్కువగా టచ్ చేస్తున్నాడు క్వశ్చన్స్ అనేవి. సంబాహు త్రిభుజ భుజము ఏ అయినా చుట్టుకొలత ఎంత అండి, 3A. చుట్టుకొలత 3A. వైశాల్యము √3/4A². √3/4A². మధ్యగత రేఖ పొడవు √3/2A. √3/2A. √3/2 ఇంటూ A. నెక్స్ట్, పరివ్యాసార్థము A/√3. పరివ్యాసార్థము A/√3. అంతర్వ్యాసార్థం A/2√3. బాహ్య వ్యాసార్థము √3/2 ఇంటూ A. ఓకే. ఇక్కడ మధ్యగత రేఖ పొడవు √3/2A. అలాగే బాహ్య వ్యాసార్థము కూడా √3/2A. ఓకే. అంటే ఇంటూ A. ఓకే. √3/2 ఇంటూ A. ఓకేనండి. నెక్స్ట్, దీర్ఘచతురస్రం పొడవు L, వెడల్పు B అయిన చుట్టుకొలత ఏంటండి, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 × L + B. 2 × L + B. వైశాల్యము LB. కర్ణం పొడవు √L² + B².
కర్ణం పొడవు √L² ప్లస్ B². అలాగే చతురస్రం యొక్క భుజం పొడవు ఏ అయినా దాని చుట్టుకొలత 4A అండి. చతురస్రము ఇక్కడ నేను డయాగ్రామ్స్ వేయలేదు, మీకు తెలుసు కదండి. చతురస్రము వైశాల్యము A², కర్ణం పొడవు √2 × A. నెక్స్ట్ అండి వృత్తం. ఓకే, ఇందులోంచి ఇవి కూడా ఇస్తున్నాడండి. ఈ రెండిటి నుంచి కూడా ఒక బిట్ అనేది కన్ఫామ్గా వస్తుంది చతురస్రంలో నుంచి. అలాగే వృత్త వ్యాసార్థము, వృత్త వైశాల్యము, అర్ధవృత్త చుట్టుకొలత, అర్ధవృత్తం వైశాల్యం, వీటి నుంచి కూడా కన్ఫామ్గా బిట్ అనేది వస్తుందండి. ఓకేనా, ఇక్కడ చూద్దాం. ఒక వృత్త వ్యాసార్థము 6, వ్యాసము D అయిన వృత్త పరిధి 2πr. వృత్త పరిధి బాగా చూసుకోండి, కంపల్సరీగా వస్తుంది. అంటే సెక్టార్ కన్నా వృత్తంని ఎక్కువగా అడుగుతున్నారు. ఓకేనా, వృత్త పరిధి 2πr. ఇంకొక రకంగా ఎలా రాయాలంటే πD అని కూడా చదవచ్చు, కానీ అడిచ్చే దాన్ని బట్టి. అక్కడ D అనే వ్యాసం వాల్యూ ఇస్తే πD, అలా కాకుండా వ్యాసార్థం వాల్యూ ఇస్తే 2πr. ఓకేనా, వృత్త వైశాల్యం πr² = πD²/4. πD²/4. నెక్స్ట్ అర్ధవృత్తం చుట్టుకొలత πr × 2 + r. πr + 2r. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 36 × r/7. 36 × r/7. నెక్స్ట్ లేకపోతే 36r/7. నెక్స్ట్ అండి అర్ధవృత్తం వైశాల్యం πr²/2. ఇక్కడ చూసారా, వృత్త వైశాల్యం πr². దీంట్లో సగం అర్ధవృత్తం కాబట్టి సగం πr²/2. దీన్నే ఇక్కడ πD²/8. ఓకే, ఇక్కడ 2 అనుకోకండి, ఇందులో సగం అన్నానని చెప్పి నేను 2 అనుకోకండి. πD²/8. నెక్స్ట్ సెక్టార్ చాపం పొడవు L పొడవు L, వ్యాసార్థం R, కోణం అనేది x డిగ్రీలు అయినా సెక్టార్ చుట్టుకొలత L + 2r. సెక్టార్ యొక్క చుట్టుకొలత L + 2r. సెక్టార్ చాపం పొడవు L x/360 × 2πr. అది సెక్టార్ వైశాల్యము LR/2 లేదా ఇంకొక రకంగా అంటే ఇచ్చిన వాల్యూస్ని బట్టి x degrees/360 degrees × πr². x degree/360 degrees × πr². ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 4గిట్లకి సంబంధించి డిఎస్సి పేపర్లో ఒక బిట్ అనేది కన్ఫామ్గా వస్తుంది. చూడండి, దీర్ఘగణం, సమకణం, స్తూపము, శంకు, ఈ 4 నుంచి ఒక టాపిక్ నుంచైనా క్వశ్చన్ వస్తుంది, లేదా 2 టాపిక్స్ నుంచి అయినా క్వశ్చన్ అనేది వస్తుంది. అందులో ప్రక్కతల వైశాల్యం అడుగుతున్నాడు, ఒకే సమ్లో ప్రక్కతల వైశాల్యం అడుగుతున్నారు, సంపూర్ణతల వైశాల్యం అడుగుతున్నారు, ఘన పరిమాణం అడుగుతున్నారు. కాబట్టి ఆ 3టికి సంబంధించిన ఫార్ములాస్ అనేవి మీకు గుర్తుండాలి, వచ్చి ఉండాలి. ఓకేనా, దీర్ఘగణం అనేది పొడవు L, వెడల్పు B, ఎత్తు H అయిన ప్రక్కతల వైశాల్యం 2H × L + B. 2H × L + B. సంపూర్ణతల వైశాల్యం 2 × LB + BH + HL. సంపూర్ణతల వైశాల్యం 2 × LB + BH + HL. ఘన పరిమాణం L × B × H. ఓకే, వికర్ణం పొడవు √L² + B² + H². ఓకే, వికర్ణం పొడవు √L² + B² + H². సమగణం యొక్క అంచుల పొడవు S అయినా దాని ప్రక్కతల వైశాల్యం 4s². సంపూర్ణతల వైశాల్యం 6s². అలాగే ఘనపరిమాణం S³. వికర్ణం పొడవు √3 × S. స్తూపం యొక్క భూ వ్యాసార్థము 6, ఎత్తు h అయిన దాని ప్రక్కతల వైశాల్యం 2πrh. ఓకేనండి, స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం 2πrh. సంపూర్ణతల వైశాల్యం 2πr × h + r. 2πr × h + r. ఘన పరిమాణం πr² × h. లాస్ట్ వన్ అండి, శంకువు భూ వ్యాసార్థము. శంకువు యొక్క భూ వ్యాసార్థము 6, ఎత్తు h అయిన ఏటవాల ఎత్తు L అయినా ఏటవాలు ఎత్తు L √h² + r². ఓకే, h² + r². √h² + r². ప్రక్కతల వైశాల్యం πrl అండి. సంపూర్ణతల వైశాల్యం πr × L + r. ఘన పరిమాణము 1/3 πr²h. 1/3 πr²h. నెక్స్ట్ పొడవు L,
బాట వైశాల్యాలన్నీ ఇంపార్టెంట్. ఇందులో నుంచి కూడా ఒక బిట్ వస్తుంది. కఠిన స్థాయిని బట్టి ఇది కూడా నేర్చుకోవాలి, కంపల్సరీగా వస్తుందండి బిట్. పొడవు ఎల్లో, వెడల్పు బి గల దీర్ఘచతురస్రాకార స్థలం చుట్టుకొలత వెలుపలి వైపు డబ్ల్యూ మీటర్ల వెడల్పు గల బాట ఉన్నచో, అంటే బయట వైపు బాట ఉన్నచో దానికి ఫార్ములా 2W ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2W ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2W. ఓకేనండి. లోపల వైపు వైశాల్యం అయితే కనుక ఇక్కడ మైనస్ అనేది వస్తుందండి. 2W ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2W. ఓకే, లోపల వెలుపల అని క్లియర్గా వాడు లెక్కలో చెప్తాడు. దాన్ని బట్టి ఫార్ములా వేసుకొని మీరు సమ్ అనేది చెయ్యాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీర్ఘచతురస్రానికి వెలుపల అయితే 2W ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2W. అదే లోపల అనుకోండి 2W ప్లస్ ఎల్ ప్లస్ బి మైనస్ 2W. నెక్స్ట్ చతురస్రం అండి. చతురస్రం స్థలం భుజం పొడవు ఎస్, దాని చుట్టూ వెలుపల వైపు W మీటర్ల వెడల్పు గల బాట ఉన్నచో దాని వైశాల్యం 4W ఇంటూ ఎస్ ప్లస్ డబ్ల్యూ. 4W ఇంటూ ఎస్ ప్లస్ డబ్ల్యూ. లోపల వైపు అనుకోండి 4W ఇంటూ ఎస్ మైనస్ డబ్ల్యూ. అది చతురస్రం అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 4W ఇంటూ ఎస్ ప్లస్ డబ్ల్యూ. అది వెలుపల, లోపల అయితే 4W ఇంటూ ఎస్ మైనస్ డబ్ల్యూ. నెక్స్ట్ అండి, దీర్ఘచతురస్రం స్థలం భుజాలు సమాంతరంగా ఒకదానికి మరొకటి ఖండించుకునే విధంగా వెడల్పు గల 2 బాటలు ఉన్నచో, ఓకే, ఆ బాటల మొత్తం వైశాల్యము ఎల్ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ. డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ. ఓకే, దీర్ఘచతురస్రం యొక్క స్థలం భుజాలు సమాంతరంగా ఒకదానికి మరొకటి ఖండించుకునే విధంగా వెడల్పు గల 2 బాటలు ఉన్నచో ఆ బాటల మొత్తం వైశాల్యము W ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ. నెక్స్ట్, ఏదైనా ఒక స్థలం చుట్టుకొలత ఉన్న దాని వైశాల్యం, ఏదైనా ఒక స్థలం చుట్టూ బాట ఉన్నదనుకో దాని వైశాల్యం ఏంటంటే వెలుపలి వైశాల్యము మైనస్ లోపలి వైశాల్యం. ఈ వీడియో మీకు యూజ్ అయితే కనుక యూజ్ అవుతుంది 100% నేను భావిస్తున్నాను. ఇంకా ఇలాంటి మ్యాథ్స్కి సంబంధించిన ఫార్ములాస్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. కొన్ని ఉన్నాయో అవి కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను, వెయిట్ అండ్ సీ. ఇవి కూడా అడుగుతున్నాడండి ఎగ్జామ్లో, ఒకసారి చూడండి. ఇవి కూడా ఒక మెగామీటర్ ఈక్వల్ టు 10⁶ మీటర్స్ అండి. ఒక మెగామీటర్ ఈక్వల్ టు 10⁶ మీటర్స్. ఒక కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. ఒక కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. ఒక హెక్టామీటర్ అంటే 100 మీటర్స్. ఓకే, ఒక డెకామీటర్ అంటే 10 మీటర్స్. ఒక డెసిమీటర్ అంటే 1/10 అంటే 0.1 మీటర్. ఒక సెంటీమీటర్ అంటే 1/100 అంటే 0.01 మీటర్. ఒక మిల్లీమీటర్ అంటే 1/1000 అంటే 0.001 మీటర్. ఒక మైక్రోమీటర్ అంటే 10⁻⁻6 అంటే 0.0000 అంటే ఎన్ని జీరోలండి, 5 జీరోల తర్వాత 1 మీటర్. ఓకే, ఇంపార్టెంట్, అందుకే డిస్కస్ చేశానండి. నెక్స్ట్ అండి, ఒక లీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లు. ఒక లీటర్ అంటే 1000 అంటే 1000 మిల్లీలీటర్లు. 1 మిల్లీలీటర్ అంటే 1 ఘనపు సెంటీమీటరు. ఓకే, 1 మిల్లీలీటర్ అంటే 1 ఘనపు సెంటీమీటరు. అలాగే 1 లీటర్ అంటే 1000 ఘనపు సెంటీమీటర్లు. 1 లీటర్ అంటే ఘనపు సెంటీమీటర్లు. అలాగే 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 లీటర్స్. 1 కిలోమీటర్ 1000 లీటర్స్. దీన్ని 1 ఘనపు లీటర్ అంటారు. 1 క్యూసెక్ ఈక్వల్ టు 28.317 లీటర్లు. 1 క్యూసెక్ వాటర్ అంటే 28.317 లీటర్లు. 1 టీఎంసీ అంటే 11,000 క్యూసెక్లు. 1 టీఎంసీ అంటే 11,000 క్యూసెక్లు. ఒకసారి ఇవి కూడా చూడండి. 1 చదరపు మీటర్ ఈక్వల్ టు, 1 చదరపు మీటర్ అంటే మీటర్ ఇంటూ మీటరు 10,000 చదరపు మీటర్లు. అంటే ఇక్కడ మీకు 1 మీటర్ అంటే మీకు
ఒక మీటర్ అంటే మీకు 100 సెంటీమీటర్లు అండి. 100 సెంటీమీటర్లు కాబట్టి 100 సెంటీమీటర్ ఇంటూ 100 సెంటీమీటర్లు ఇంటూ చేస్తే 10,000 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. అలాగే ఒక ఘనపు మీటర్ అంటే మీటరు ఇంటూ మీటరు ఇంటూ మీటరు అంటే ఒక మీటర్ అంటే నేను ఎంత చెప్పానండి, 100 అన్నాను. అలా 3 100 100 100 అలా చేస్తే మీకు ఇక్కడ ఎంత వస్తుంది, 10 లక్షల ఘనపు సెంటీమీటర్లు. అదనే లీటర్లు ఎలాగంటే 1000 లీటర్లు. 1000 లీటర్లు అంటే ఒక లీటర్ అంటే ఒక లీటర్ అంటే 1000 ఘనపు సెంటీమీటర్లు కదా, అలాగా. నెక్స్ట్ ఒక హెక్టార్ ఈక్వల్ టు 10,000 చదరపు మీటర్లు. ఒక హెక్టార్ అంటే 10,000 చదరపు మీటర్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్, ఆల్ ద బెస్ట్, బాగా చదువుకోండి.